Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఆయన రివెంజ్ తీర్చుకోవాలనుకున్నారు. తాను పనిచేసిన గడ్డపైనే విజయ బావుట ఎగరవేయాలనుకున్నారు. ఒకప్పుడు స్థానికేతరుడు అంటూ తనపై జరిగిన ప్రచారాన్ని ప్రత్యర్థిపై అస్త్రంలా ప్రయోగించారు. ఈసారి లెక్క తప్పదు అన్న ధీమాతో ఉన్నారాయన. మరి మాజీ కలెక్టర్ ఆశ నెరవేరుతుందా? అసెంబ్లీలో అధ్యక్ష అనే భాగ్యం దక్కుతుందా? కోడుమూరులో ఫెయిల్, ప్రత్తిపాడులో గెలుస్తారా? మాజీ ఐఏఎస్ కి ఛాన్స్ ఉందా? రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు జిల్లా కలెక్టర్గా గతంలో తనదైన ముద్ర వేశారు బి రామాంజనేయులు. 2019కి ముందే పదవీ విరమణ చేసిన ఆయన తర్వాత టీడీపీలో చేరి కోడుమూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అయినా ఆయన స్థానికేతరుడు అంటూ అప్పట్లో రామాంజనేయులపై ప్రచారం జరిగింది. ఆయన అల్లుడు కూడా టీడీపీలో క్రియాశీలకంగా ఉండడంతో ఈసారి మాజీ ఐఏఎస్కి టికెట్ లేదనే అనుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం అనూహ్యంగా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి రామాంజనేయులను పోటీకి దింపింది. మొదటి నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయిస్తూ వస్తోన్న టీడీపీ అదే సమీకరణాలతోటి రామాంజనేయులను ప్రత్తిపాడులో నిలబెట్టింది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ప్రత్తిపాడులో ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈసారి తన గెలుపు ఖాయమన్న ధీమాతో ఉన్నారు రామాంజనేయులు. కమ్మ సామాజిక వర్గంతో పాటు గుంటూరు రూరల్ మండలంలోని కాపు సామాజిక వర్గం కూడా మద్దతిచ్చిందని ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన సుచరిత ఈసారి ఇదే జిల్లాలోని తాడికొండ నుంచి బరిలోకి దిగారు. దీంతో విజయవాడకు చెందిన బలసాని కిరణ్ కుమార్ని వైసీపీ ప్రత్తిపాడులో పోటీకి దించింది. అయితే కర్నూలు జిల్లాలో స్థానికేతరుడు అంటూ జరిగిన ప్రచారాన్నే రామాంజనేయులు గుంటూరులో ప్రయోగించారు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్తైన కిరణ్ కుమార్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న రామాంజనేయులు మొదటిసారి బరిలోకి దిగిన కిరణ్ కుమార్పై పైచేయి సాధించినట్టు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లోనూ కాపు కమ్మ ఓట్లు కలిసి రావడంతో రావెల కిషోర్ బాబు టీడీపీ నుంచి గెలిచారు. అదే ఫార్ములా తనకు కూడా కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు రామాంజనేయులు. అయితే కర్నూలు జిల్లాలో ఓడిపోయిన రామాంజనేయుల్ని గుంటూరు జిల్లా వాసులు హక్కున చేర్చుకుంటారో లేదో కౌంటింగ్తోనే క్లారిటీ రాబోతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.